ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచునని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనంలో ఈ వాక్యము వ్రాయబడి ఉంది. నీతిమంతులం అంటే మనమే. యేసుక్రీస్తు నమ్ముకున్న మనము, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్న మనము కొన్ని సందర్భాల్లో ఏదో ఒక శోధనలో, కష్టములో పడిపోయే అవకాశం ఉంటుంది ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద. కానీ 7 మారులు పడినను, అనగా 7 సార్లు పడిపోయినను మరలా దేవుడు అతనిని తిరిగి లేపుతాడు అని దేవుని వాక్యం యొక్క అర్థం ఈ విధంగా వ్రాయబడి ఉంది. మన వ్యక్తిగత జీవితంలో ఏ విషయంలో మనం పడిపోయి ఉన్నామో, ఏ శోధనలో పడిపోయి ఉన్నామో దేవుడు మనలను లేపబోతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు కనికరం గలవాడు, వాత్సల్యము గలవాడు, కృప గలవాడు, ప్రేమ గలవాడు, విడువని దేవుడు. మనం బలహీనులమని తెలుసు. ఈ లోకం యొక్క పరిస్థితులన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఏదైనా కష్టములో, శోధనలో పడిపోయినప్పుడు మన దేవుడు ఎవరై ఉన్నారంటే పడిపోయిన వారిని, నీతిమంతులను లేవనెత్తువాడై ఉన్నాడు. మొట్టమొదటి విషయం చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 6 బాధలు కలిగినను యెహోవా మిమ్మును కాపాడును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను ఏ కీడును నీకు తగలదు అని దేవుని భక్తుడు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోబు జీవితంలో కూడా 6 బాధలు ఉన్నట్లుగా, అంతకంటే ఎక్కువ బాధ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి, యోబుకు శరీరం అంతా కురుపులు. రెండవది, యోబు యొక్క ఒంటెలన్నీ కూడా చనిపోయాయి, గొర్రెలన్నీ కూడా చనిపోయాయి. ఇంకా కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఉండడానికి ఇల్లు లేదు, సరైన బట్టలు, సరైన ఆహారము లేదు, నిద్ర పట్టట్లేదు, మనశ్శాంతి కరువైపోయింది. ఇలా ఎన్నో రకాల బాధలు, ఒక్క రకమైనటువంటి ఆలోచన కాదు, అన్ని రకాల బాధల నుండి యోబు నీతిమంతుడు కాబట్టి, న్యాయవంతుడు కాబట్టి, యోబు ఒక న్యాయాధిపతి, జడ్జ్ అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. న్యాయము విధించువాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి నీతిమంతులను దేవుడు ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ శోధన నుండి యోబుకు సాతాను శోధించిన శోధనను విడిపించి రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా, రెండంతలుగా ఒంటెలు, రెండింతలుగా గొర్రెలు, పిల్లలు, ఆస్తి ఇచ్చి మునుపటి వలె ఆశీర్వదించినట్లుగా, ఆరోగ్యం ఇచ్చినట్లుగా, మంచి జీవితాన్ని ఇచ్చినట్లుగా ఆ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు నమ్మతగినవాడు. ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 24వ వచనంలో, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండును. ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏదైనా శోధనలో పడిపోయినప్పుడు ఆ పడిపోయే ఆ నీతిమంతుని యొక్క చెయ్యి, నీతిమంతుడు పడిపోయినప్పుడు ఆ నీతిమంతుడైన భక్తుని యొక్క చెయ్యిని దేవుడు పట్టుకుంటాడట. చెయ్యిని పట్టుకొని ఆ శోధనలో నుండి లేవనెత్తుతాడంట. నీతిమంతుడు ఏదైనా శోధనలో పడినప్పుడు, అనగా దాని అర్థం నీతిమంతుడు ఎప్పుడు అవుతాడంటే యేసుక్రీస్తు రక్తము వలన నీతిమంతుడు అవుతాడు. అంటే పరిశుద్ధుడు ఏదైనా కాలుజారి శోధనలో, కష్టములో, ఇబ్బందిలో, అప్పులో, అనారోగ్యంలో పడిపోయినప్పుడు దేవుడు అతని చెయ్యి పట్టుకొని దేవుడే లేవనెత్తుతాడు కదండి. మనము నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు,
మనం నమ్మిన దేవుడు తనను నమ్ముకున్న వారు ఏదైనా విషయంలో పడిపోయినప్పుడు ఎంత కనికరం చూపించే దేవుడై ఉన్నాడు, లేవనెత్తు దేవుడై ఉన్నాడు, మరలా పడిపోకుండా నిలబెట్టే దేవుడై ఉన్నాడు, పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి చూడండి, ఈ విధంగా దేవుని వాక్యము వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. మనం పడిపోయినప్పుడు సంతోషించేది ఎవరండి? శత్రువులు, అనగా సాతాను. నేను క్రింద పడినప్పుడు నువ్వు అతిశయించవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నువ్వు ఎందుకు సంతోషిస్తున్నావు? నేనేమో పాపం చేశాను, నేను పడిపోయాను, ఉగ్రతలో ఉన్నాను, శిక్షను అనుభవిస్తున్నాను, నా దేవునికి మొర్ర పెట్టుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, బతిమిలాడతాను, నా దేవుడు ఈ శిక్షనంతా నేను అనుభవిస్తాను, ఎందుకంటే నేను తప్పు చేశాను. నువ్వు నా దేవుడు నమ్మతగినవాడు, నా దేవుడు కనికరించే దేవుడు అని దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని, తన యథార్థమైన భక్తిని, నేను పాపం చేశాను కాబట్టి శిక్షను అనుభవిస్తున్నాను అని యథార్థమైన భక్తిని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నట్లుగా, ఇది ఇశ్రాయేలు యూదా పట్టణం గూర్చి వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరలా నీ గోడలు కట్టించు దినము వచ్చుచున్నది అని ఇక్కడే మరలా 11వ వచనంలో దేవుని వాగ్దానం వ్రాయబడి ఉంది. నువ్వు అతిశయించాల్సిన అవసరం లేదు సాతానా, శత్రువా, నేను పడిపోయాను, తప్పు చేశాను. నా దేవుడు పట్ల ఉన్న నమ్మకం ఏంటంటే ఆయన వచ్చి మరలా నన్ను లేవనెత్తుతాడు, క్షమిస్తాడు, ఆయన పెట్టిన శిక్షలో నేను ఉంటాను అని దేవుని పట్ల ఒక అపారమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. శోధన సమయంలో కూడా తను పశ్చాత్తాపడుతున్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఇశ్రాయేలు అనే కన్యక, ఇశ్రాయేలును ఒక కన్యకగా పోలుస్తూ ఈ ఇశ్రాయేలు అనేటటువంటి కన్యక కూలిపోయెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అంత యవ్వన కాలంలో ఉన్న వివాహం కావలసిన ఈ కన్యక, ఇశ్రాయేలు అనే కన్యక ఎందుకు కూలిపోయింది? మరెన్నట్టుకుని అది లేవలేకుండా మరి ఎందుకు కూలిపోయింది? లేవనెత్తువాడొకడు లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ రోజున ఎవరైతే యవ్వన కాలంలో ఉన్నవారు, కన్యకలు కానీ యవ్వన కాలంలో వివాహం కాని వారు, కూలిపోయిన వారు, పడిపోయిన వారు, ఆలోచనల్లో, డిప్రెషన్లో, మార్కులు రాక, సరిగ్గా భవిష్యత్తు సెటిల్ అవ్వక కూలిపోయిన వారు, వ్యక్తిగతంగా మరి ఏదైనా శోధనలో, ఏదైనా పాపంలో, యవ్వన పాపంలో కూలిపోయిన వారిని దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. వారి చెయ్యిని పట్టుకొని ఆ పరిస్థితుల నుండి లేవనెత్తి చక్కని భవిష్యత్తును ఇచ్చి నీతిమంతులను దేవుడు రక్షించుకోబోతూ ఉన్నాడు, కాపాడుకోబోతున్నాడు. ఆ యేసు ప్రభు మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు. ఆయనకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, మీరు ఏ శోధనల్లో, నీతిమంతులైనప్పటికీ, దేవుని భక్తులైనప్పటికీ ఏ కష్టాల్లో ఉన్నారో మిమ్మును దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. యోబు వంటి పరిస్థితులు తొలగించి ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అలాగే యవనస్తులను రక్షించి మంచి భవిష్యత్తును ఇచ్చి పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.